హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన ఛానల్లో యమ్మీ యమ్మీ చికెన్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. చికెన్ బిర్యానీ అనగానే హైరాణ పడిపోయి కంగారు పడిపోయే అవసరం లేకుండా ఈజీగా మనం చికెన్ కర్రీ ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకుంటామో అంత ఈజీగా చికెన్ బిర్యానీ కూడా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఎలా ఉందో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా పెద్ద థ్యాంక్స్ అండి. ఇంకా మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈ చికెన్ బిర్యానీ రెడీ చేసుకోవడానికి ముందుగా కొద్దిగా ప్రిపరేషన్ అయితే ఉంటుందండి. ఈ ప్రిపరేషన్ ఏంటంటే ముందు చికెన్ మ్యారినేషన్ అండి. చికెన్ మ్యారినేట్ చేసుకోవడానికి 1 కేజీ చికెన్ తీసుకున్నానండి నేను. దీన్ని శుభ్రంగా వాష్ చేసుకొని 2-3 సార్లు పెట్టుకున్నాను. ఈ మనం బిర్యానీ కోసం అని చెప్తే పెద్ద ముక్కలుగా కట్ చేసి ఇస్తారు వాళ్ళే. లెగ్ పీసులకు కూడా ఒక 2-3 ఘాట్లు అయితే పెట్టుకోండి. ఈ మనం మ్యారినేట్ చేసుకున్న మసాలాలంతా చక్కగా పడుతుందనమాట. దీంట్లోనే ఒక నిమ్మకాయ జ్యూస్ చేసేసి వేసేసుకోవాలి. అలాగే ఒక 2 స్పూన్ల వరకు కారము, అది చిన్న స్పూన్ కాబట్టి నేను 4 స్పూన్లు వేసుకున్నానండి. 2 టేబుల్ స్పూన్లు అయితే సరిపోతుంది. ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూను గరం మసాలా. గరం మసాలా ప్లేస్లో మరి చికెన్ బిర్యానీ మసాలా ఉంటుంది కదండి, అదైనా వేసుకోవచ్చు. అలాగే 1/2 స్పూను పసుపు, 1.5 స్పూన్ వరకు ఉప్పు టేస్ట్కి తగినంత వేసుకోండి. ఈ 1/2 కప్పు పెరుగు. కారం కూడా స్పైసీగా తినాలనుకుంటే కొద్దిగా వేసుకున్న ఏం లేదండి, నాకైతే సరిపోతుందన్నమాట. 2 స్పూన్ల వరకు మసాలాలు అవి ఉన్నాయి కదండి, అన్ని మసాలాలు కారం అంతా స్పైసీనెస్ అయితే సరిపోతుందనేసి నేను ఒక 2 స్పూన్లు అయితే తీసుకున్నాను. కొద్దిగా స్పైసీగా కావాలనుకుంటే కొంచెం కారం అయితే యాడ్ చేసుకోవచ్చు. ఈ మసాలా అంతటిని పెరుగు, ఈ మసాలా పొడులు అంతా ముక్కకు పట్టేలాగా బాగా కలుపుకోవాలండి. ఒక్కొక్క పీస్కి సింగిల్ పీస్కి చక్కగా పట్టేలాగా కలుపుకోవాలన్నమాట. కలిపేసుకొని శుభ్రంగా ఒక అర్ధగంట సేపు పక్కన పెట్టేసుకోవాలి. మూత పెట్టి అర్ధగంట సేపు పక్కన పెట్టుకుందాం. బయటనే పెట్టచ్చండి, లేదంటే ఒక అర్ధగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. నేనైతే బయటే పెట్టాను. ఇప్పుడు రైస్ ప్రిపరేషన్ కోసము రైస్ అయితే తీసుకుందాము. నేను 4 గ్లాసులు రైస్ తీసుకున్నాను కదండి. ఈ 4 గ్లాసులు రైస్ గ్రామ్స్ వైజ్గా చూసుకుంటే 750 గ్రామ్స్ అండి. కేజీ చికెన్కి 3/4 కేజీ బియ్యము బాస్మతి రైస్ తీసుకొని వీటిని శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసుకొని దీంట్లో ఒక 1/2 లీటర్ నీళ్లు పోసుకొని నానబెట్టుకుందాము. రైస్ కూడా ఎంత నానితే అంత బాగుంటుందండి బిర్యానీ కోసము. ఇవి 2 ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనకి మెయిన్గా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాము. ఒక 5 పచ్చిమిరపకాయలు తరిగి పెట్టుకోవాలండి. 1 కట్ట కొత్తిమీర, అరకట్ట పుదీనా, కొద్దిగా బిర్యానీ ఆకు, 1 స్పూన్ షాజీరా, ఒక 3 అనాస పువ్వులు, ఒక 10 లవంగాలు, జాపత్రి 2, 10 యాలకులు, ఒక 15 వరకు మిరియాలు, ఒక 2 ఇంచుల చెక్క పెద్దది. ఇవండి మన మెయిన్గా కావాల్సినవి. కొత్తిమీర అంతా 1 కట్ట, పుదీనా అంతా సగం కట్ట, 2 స్పూన్లు నెయ్యి. ఇవండి మనకి బాగా మెయిన్గా కావాల్సింది. వీటిని ఇప్పుడు రైస్లోకి, గ్రేవీలోకి రెండింటికి కలిపి చెప్పాను నేను. ఈ మసాలాలు రైస్లో సగం వాడతాము, గ్రేవీలో సగం వాడతాము అనమాట. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ కోసము ఒక 3 ఉల్లిపాయలను పొడవుగా తరిగి అలా జాయింట్స్ లేకుండా మంచిగా చేతితో స్ప్లిట్ చేసుకుంటే చాలా బాగా వేగుతాయి అన్నమాట. ఆయిల్లో స్ప్లిట్ చేసుకునే దానికంటే మనం చేతితో ఇలా స్ప్లిట్ చేసేసుకొని చక్కగా ఫ్రై చేసుకుంటే మన బ్రౌన్ ఆనియన్స్, ఫ్రైడ్ ఆనియన్స్ కూడా రెడీ అయిపోతాయి. ఇప్పుడు వీటిని ఆయిల్ హీట్ అయ్యాక ఆయిల్లో వేసేసి ఫ్రై చేసేసుకుందాము. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ మన బిర్యానీకి చాలా మంచి టేస్ట్ని ఇస్తాయండి. ఇవి మాత్రం స్కిప్ చేయకండి, కంపల్సరీగా కావాల్సినవి అన్నమాట ఇవి కూడా.
ఇంకా ఏమన్నా మిగిలి ఉంటే అలా గరిటెతో స్ప్లిట్ చేసేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ మరీ మాడనివ్వకుండా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ముందు ప్రిపరేషన్స్ అన్నీ ఇవన్నీ చేసేసుకుంటే చాలా ఈజీ అన్నమాట తర్వాత ప్రిపరేషను చేసుకోవటము. కలర్ చేంజ్ అయ్యి చూసారా? మళ్ళీ ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు ఈ ఆనియన్స్ చక్కగా వేగిపోయాయండి. వీటిని పక్కకు తీసేసుకుందాము. చూస్తే అలా మనకి మెత్తగా అనిపిస్తాయి కానివ్వండి, బయటకు తీసాక కొద్దిసేపటికి క్రిస్పీగా అయిపోతాయి అన్నమాట. చక్కగా వీటిని ఫ్రై చేసేసుకొని వీటిని కూడా పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు మెయిన్ ప్రాసెస్ మనం బిర్యానీ దేంట్లో అయితే కుక్ చేద్దాం అనుకుంటున్నామో ఆ పాత్ర పెట్టేసుకొని దాంట్లోనే ఒక 2 స్పూన్లు నెయ్యి, ఒక 2 స్పూన్లు ఆయిల్, మొత్తం నెయ్యి వేసుకున్నా పర్వాలేదండి. నేను అది కొంచెం ఇది కొంచెం వేసాను అనమాట. ఇప్పుడు దీంట్లో మనం తీసుకున్న మసాలాలు ఏవైతే ఉన్నాయో వాటిలో నుంచి సగం యాలకులు ఒక 10 తీసుకుంటే ఒక 5 యాలకులు దీంట్లోకి, 5 యాలకులు రైస్లోకి, లవంగాలు అంతే, దాల్చిన చెక్క అంతే, పువ్వు అంతే, షాజీరా 1/2 స్పూన్ దీంట్లోకి, 1/2 స్పూన్ రైస్లోకి. ఇప్పుడు మన పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకొని వీటిని కూడా ఫ్రై చేసేసుకుందాము. ఇవి కొంచెం వేగాక దీంట్లోనే ఒక 10 వరకు జీడిపప్పు పలుకులు కూడా వేసుకుంటే బాగుంటుందండి. అందుకని నేను తర్వాత యాడ్ చేశాను. అవి డబుల్గా ఉన్నాయన్నమాట, అందుకే నేను వాటిని స్ప్లిట్ చేసి వేస్తున్నాను. ఒక 10 పలుకులు అయితే సరిపోతాయండి. వీటన్నిటిని చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. ఒకసారి కలుపుకుందాము. చక్కగా వేగిపోయాయి కదండి. ఇప్పుడు దీంట్లో మనం చికెన్ ఏదైతే ఉందో అది వేసేసుకుందాము. చికెన్ వేసుకున్నాక ఒకసారి కలుపుకుందామండి. బిర్యానీ కోసం అని చెప్తే అలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి ఇస్తారండి వాళ్ళే. ఫస్ట్ 15 నిమిషాల పాటు మాత్రం హైలోనే ఉంచండి. స్టవ్ సిమ్లో పెట్టాల్సిన అవసరం లేదు. హైలో ఉంచేసి మూత కూడా పెట్టనవసరం లేదండి. కొద్దిగా అలా ఆయిల్ తేలుతుంది అని అన్నప్పుడు ఒక 30% కుక్ అయ్యింది అని అనుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కొద్దిగా ఒక హాఫ్ పార్ట్ వేసేసుకొని కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా కూడా వేసేసుకొని కలుపుకుందాము. ఇది మనకి ఒక 50% కుక్ అయిన తర్వాత రైస్ ప్రిపేర్ చేసేసుకోవాలండి. ఎందుకంటే ఈ గ్రేవీ ఏమో ఎక్కువగా కుక్ అయిపోతుంది, రైస్ ఏమో ప్రిపేర్ అవ్వదు కదా. అందుకోసము ఒక 50% కుక్ అయిందని అనుకున్నప్పుడు మూత పెట్టేసుకొని దీన్ని పక్కన స్టవ్కి షిఫ్ట్ చేసేసుకొని సిమ్లో పెట్టేసి బాగా సిమ్లో పెట్టేసి కుక్ అవ్వనివ్వాలి. ఈలోపు మనం రైస్ ప్రిపేర్ చేసేసుకుందాము. రైస్ అవుతున్నంతసేపు కూడా గ్రేవీ అనేది కుక్ అవుతూనే ఉండాలి. అందుకని మనం 50% ఉండగానే రైస్ ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఇందాక 4 గ్లాసెస్ బియ్యం తీసుకున్నాం కదండి. 4 గ్లాసుల బియ్యానికి ఇప్పుడు నేను గ్లాస్తో కొలుస్తున్నాను, కానీ మొత్తం 2 లీటర్ల నీళ్ళు అయితే పట్టాయండి కరెక్ట్గా. 1 లీటర్న్నర వరకు ఇప్పుడు బాయిలింగ్లో వేస్తున్నాను. 1/2 లీటర్ ఏమో రైస్ నానబెట్టుకున్నాం కదండి, దాంట్లో ఒక 1/2 లీటర్ ఉన్నాయన్నమాట. మొత్తం కలిపి 2 లీటర్ల నీళ్ళు. మధ్య మధ్యలో ఆ గ్రేవీని అయితే కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు వాటర్ కొంచెం మరగటం స్టార్ట్ అయ్యాక దీంట్లోనే బిర్యానీ ఆకు, మిగిలిన మసాలా దినుసులు ఏవైతే ఉన్నాయో సగం మనము గ్రేవీలో వేసుకున్నాం కదండి, మిగిలిన సగాన్ని రైస్లో వేసేసుకోవాలన్నమాట. నీళ్ళు మరగటం స్టార్ట్ అవ్వగానే వీటన్నిటిని వేసేసుకొని
మధ్య మధ్యలో గ్రేవీని అయితే కలుపుకుంటూ ఉందాము. ఇప్పుడు దీంట్లోనే రైస్లో కూడా ఉప్పు వేసుకోవాలండి. మనకి కొంచెం వాటర్ టేస్ట్ చేయగానే ఉప్పగా తగలాలన్నమాట. అలా ఉంటేనే బిర్యానీ బాగుంటుంది, లేదంటే చప్పగా అయిపోతుంది. దాంట్లో కర్రీలో కొంచెం, దీంట్లో కొంచెం, ఒక స్పూన్ అయితే సరిపోతుంది. ఉప్పు వేసుకొని తర్వాత ఒక స్పూను నెయ్యి వేసుకుందాము. నెయ్యి లేదంటే నూనె వేసుకున్నా పర్వాలేదండి. ఈ నెయ్యి కానీ నూనె కానీ వేయటం వల్ల ఏంటంటే రైస్ అనేది పొడి పొడిలాడుతూ వస్తుందన్నమాట. అందుకని ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకున్నాక కొద్దిగా మరగటం స్టార్ట్ అయ్యాక దీంట్లో ఇప్పుడు మనం రైస్ వేసేసుకుందాము. రైస్ వేసేసి కుక్ చేసుకుందాము. ఇప్పుడు నీళ్ళతో పాటు వేసేస్తున్నానండి. ముందే నీళ్ళతో పాటు వేసేస్తే వేడి నీళ్ళు చిత్తుతాయని నేను రైస్ చేతితో తీసుకొని వేస్తున్నాను. మొత్తం నానబెట్టిన నీళ్ళతో సహా వేసేయాలన్నమాట. ఇప్పుడు మొత్తం 2 లీటర్ల నీళ్ళు అనమాట అవన్నీ. క్వాంటిటీస్ ఇవే గుర్తుపెట్టుకోండి. అంటే ఎక్కువ క్వాంటిటీ పెరిగినా దానికి తగ్గట్టుగా మనము రైస్ అని ఏదైనా తీసుకోవాలన్నమాట. కేజీ చికెన్కి 3/4 కేజీ రైస్, అప్పుడు క్వాంటిటీ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట. వాటర్ కూడా మనం ఎక్కువ వేసుకొని ఆ వాటర్లోంచి రైస్ తీసేసుకొని నీళ్ళు అనవసరంగా ఎందుకు వేస్ట్ చేసుకోవడం, దాంట్లో అంతా పోతుంది కదా మసాలా అంతా. అందుకోసము దానికి తగ్గట్టుగా తీసుకుంటే కరెక్ట్గా వస్తుందన్నమాట. ఇప్పుడు కుక్ అవ్వడం స్టార్ట్ అయింది రైస్. ఇది మనకి ఒక 70% కుక్ అవ్వాలండి రైస్. 50% గ్రేవీ రెడీ అయ్యాక అది పక్కన సిమ్లో పెట్టుకొని రైస్ ప్రిపరేషన్కి ఒక 70% కుక్ అవ్వాలన్నమాట. ఒకసారి చూద్దాము రైస్ ఉడికిందో లేదో. రైస్ అయితే మ్యాక్సిమం రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని సిమ్లో పెట్టేసి నేను ఏం చేస్తానంటే కుంకుమ పువ్వు తీసుకున్నానండి. ఫుడ్ కలర్ బదులు కుంకుమ పువ్వు తీసుకున్నాను. ఈ కుంకుమ పువ్వులో కొంచెం వేడి నీళ్ళు వేసుకొని నానబెట్టుకోవాలి కాబట్టి నేను ఈ గంజినే తీసుకుంటున్నాను అనమాట. వేరే వాటర్ వేయకుండా ఈ గంజితోటే కుంకుమ పువ్వు అనేది నానబెట్టుకుంటున్నాను. ఈ కుంకుమ పువ్వు లేని వాళ్ళు ఫుడ్ కలర్ అయినా యూజ్ చేయొచ్చండి. నేను ఫుడ్ కలర్ లేకుండా కుంకుమ పువ్వు వాడుతున్నాను. ఇప్పుడు రైస్ని ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకుందాం. ఈ గ్రేవీని ఇటు షిఫ్ట్ చేసేసుకొని ఇది సిమ్లో ఇలాగే కుక్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు రైస్ దీంట్లో వేసేసి దమ్ పెట్టుకోవడమే. అంతే అండి, చాలా ఈజీ కదండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇదే ప్రాసెస్లో చాలా ఈజీగా అనిపిస్తుంది మీకు కూడా, ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళకు కూడా. ఇప్పుడు రైస్ని ఒక పొరలాగా వేసేసుకోవాలన్నమాట. పైన ఆ నీళ్ళలో నుంచి స్ట్రైనర్ సహాయంతో తీసేసుకొని ఈ గ్రేవీలోనే సిమ్లో పెట్టేసి బాగా ఒక హాఫ్ పార్ట్ రైస్ వేసుకున్నాక దీన్ని చక్కగా అంతటా స్ప్రెడ్ చేసేసుకొని గరిటెతోటి పైనుంచి మనం ఫ్రైడ్ ఆనియన్స్ హాఫ్ కర్రీలో గ్రేవీలో వేసుకున్నాం కదండి, మిగిలినవి ఉన్నాయి కదా, దాంట్లో హాఫ్ పార్ట్ ఇప్పుడు వేసుకోవాలి పైనుంచి. అందులోనే కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా కూడా వేసేసుకొని పైనుంచి ఈ సాఫ్రాన్ వాటర్ ఏదైతే ఉందో అది వేసేసుకోవాలి. ఫుడ్ కలర్ లేదంటే ఈ టైంలో యాడ్ చేసుకోవాలన్నమాట. మళ్ళీ ఇంకో పొర రైస్ మళ్ళీ పైనుంచి పొరలు పొరలుగా వేసుకుంటే చక్కగా వస్తుందన్నమాట. మనకి ఈవెన్గా కుక్ అవుతుంది, చూడటానికి కూడా బాగుంటుందన్నమాట. కింద గ్రేవీ, ఒక పొర రైస్, ఒక పొర ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, మళ్ళీ ఇంకొక పొర రైస్ అన్నమాట. ఇలా 2 విడతలుగా వేసుకుంటే రైస్ అనేది 2 పొరలుగా వేసుకుంటే చాలా బాగా కుక్ అవుతుందన్నమాట. ఇప్పుడు పైనుంచి మొత్తం రైస్ వేసేసుకున్నాం కదండి. ఇప్పుడు పైనుంచి మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, ఇంకొద్దిగా సాఫ్రాన్ వాటర్ ఉంటుంది కదా, దాన్ని ఒక సగం ఉంచేసుకొని సగం ఇప్పుడు వాడుకోవాలన్నమాట. ఒక హాఫ్ ఇందాక వేసుకొని ఇప్పుడు ఒక హాఫ్ వేసేసుకొని పైనుంచి ఇప్పుడు మూత పెట్టేసి దీని మీద కొంచెం వెయిట్ పెట్టాలండి. నేను వెయిట్ కోసము అది మూత అనేది ఫ్లాట్గా లేదు కాబట్టి నేను రోల్ అయితే పెడుతున్నానండి. ఈ రోల్ ప్లేస్లో మీరు మూత ఫ్లాట్గా ఉన్న మూత పెట్టుకున్నట్లయితే కొద్దిగా వాటర్ వెయిట్ ఉంటుంది కదండి, వాటర్ గిన్నెలో వాటర్ పోసుకొని ఆ వెయిట్ పెట్టుకున్నా సరిపోతుందన్నమాట. ఇప్పుడు ఒక్కసారి మూత తీసి ఒక పావు గంట తర్వాత పైనుంచి ఒక 2 స్పూన్ల వరకు నెయ్యి వేసేసి
మళ్ళీ ఒక 20 నిమిషాల పాటు కుక్ అవ్వనివ్వాలి. సిమ్లోనే ఉంచాలండి, మూత తీయకుండా. ఇంకా 20 నిమిషాల పాటు అలాగే వెయిట్ పెట్టేసి ఉంచేసేయాలన్నమాట. 20 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ వెయిట్ ఏదైతే ఉందో అది తీసేసి స్టవ్ మీద నుంచి తింపకుండా అలాగే ఉంచేయాలి ఒక 10 నిమిషాల పాటు. అంతే అండి, మన ఎమ్మి టేస్టీ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ఇలాగే ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. అంతవరకు బాయ్.